హాయ్. మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ ఏంటంటే లెర్న్ ద బేసిక్స్. సో ఫస్ట్ కంపల్సరీగా బేసిక్స్ అనేవి రావాలి. డిఎస్ఏ అనేది ఎక్కడైనా ఒకటే, కాకపోతే మీరు రాసే లాంగ్వేజ్ అనేది వేరే ఉంటుంది. కొంతమంది C++ చూస్ చేసుకోవచ్చు, కొంతమంది జావా పెట్టుకోవచ్చు, కొంతమంది పైథాన్ పెట్టుకోవచ్చు. కాకపోతే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఒకటే, మీరు రాసే విధానం వేరు. సో మనం దీంట్లో ఏ లాంగ్వేజ్ పిక్ చేసుకుందామంటే C++ అనేది పిక్ చేసుకుందాం. ఇది ఈజీగా ఉంటుంది. కొంచెం దీంట్లో STL కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ సాల్వ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ సాల్వ్ అని కొట్టచ్చు. మీకు కొన్ని ఇది ఫ్రీ కాదు, దీని మనీ కట్టాలి. కాకపోతే మీరు 15 ఈచ్ ప్రాబ్లమ్కి 15 టైమ్స్ అనేవి 15 క్రెడిట్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు ఈచ్ ప్రాబ్లమ్కి. ఓకే, ఇప్పుడు మనం ఇన్పుట్ అవుట్పుట్లోకి వెళ్తే C++లో ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, ఇక్కడ ఏముంది ఇదంతా మర్చిపోండి. మీరు క్వశ్చన్ చూడండి, ఇన్పుట్ అవుట్పుట్ ఎలా తీసుకోవాలి. కంప్లీట్ ద ఫంక్షన్ ప్రింట్ నంబర్ విచ్ టేక్స్ ద ఇంటీజర్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ అండ్ ప్రింట్ ఇట్ ఆన్ ద స్క్రీన్. సో యూజర్ నుంచి మనం ఇన్పుట్ తీసుకొని దాన్ని ప్రింట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే డేటా టైప్స్ అనేవి ఉంటాయి. ఏ లాంగ్వేజ్లో మీరు రాస్తున్నా సరే దానికి డేటా టైప్స్ అనేవి ఉంటాయి. మనం C++ వాడుతున్నాం కాబట్టి ఇంట్ అని ఇచ్చేసి వేరియబుల్ పేరు పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు నెంబర్ అనుకో, ఇలా డిక్లేర్ చేయాలి. మనం ఇన్పుట్ తీసుకోవాలంటే సిఇన్ అని పెట్టేసి ఇలా ఇచ్చేసి ఎన్ అని పెడితే, ఇలా పెడితే ఇన్పుట్ తీసుకున్నట్టు మనం ఎన్లేకి ఇన్పుట్ అనేది తీసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలనుకో, సి అవుట్ అని ఇచ్చేసి ఎన్ అని ఇచ్చేసామనుకో. సో ఇలా ఇస్తే ఇన్పుట్ అవుట్పుట్ అనమాట. ఒకసారి రన్ చేద్దాం. ఇదేంటంటే మీకు లాంగ్వేజ్ చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక 2 టెస్ట్ కేసులు అనేవి పాస్ అయ్యాయి. ఇక్కడ ఏంటంటే ఫర్ C++ అనేది ఇలాగా. ఒకవేళ మీరు జావా వాడుతున్నట్టయితే system.out.print అని చెప్పేసి ఇలా అవుట్పుట్ ప్రింట్ చేయాలి. ఒకవేళ పైథాన్ అయితే జస్ట్ ప్రింట్ అని ప్రింట్ చేయాలి. జావా స్క్రిప్ట్ అయితే console.log అని చెప్పేసి మీరు ప్రింట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏం లేదు, డిఎస్ఏ అనేది ఒక్కటే, కాకపోతే మీరు రాసే విధానం అనేది వేరు. అంత ప్రాబ్లం సాల్వింగ్ కిందే వస్తుంది. ఇప్పుడు ఇది కంప్లీట్ చేశారు కాబట్టి మీరు వెనక్కి వెళ్ళి దీన్ని ఇలా చెక్ బాక్స్ చేయొచ్చు అనమాట. ఇలా చెక్ బాక్స్ చేస్తే ఇలా ఎన్ని కంప్లీట్ చేశారు, ఓవరాల్ ప్రోగ్రెస్ ఎంత, ఇక్కడ పర్సంటేజ్ అనేది పడుద్ది. సో తర్వాత మనం ఇవి చూస్తాం అన్నమాట. మీలో కొంచెం ఫాస్ట్గా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు అనమాట. నో ప్రాబ్లం, ఒకసారి విజిట్ చేయొచ్చు. ఈ ఫెల్సెస్ స్విచ్ కేసెస్ అంటే ఏంటి, ఫర్ లూప్, ఇవన్నీ తెలిస్తే నో ప్రాబ్లం. మీరు ఇక్కడ నుంచి చూసేయచ్చు ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కాడ నుంచి. ఇవేంటంటే చాలామందికి బేసిక్స్ తెలియదు కదా, అందుకని మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్.